Yeah. Good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening, Ma Radhika. So, Radhika గారు ఏమైనా స్క్రీన్ షేర్ చేస్తారా? చూస్తాను ఇప్పుడు. వచ్చారా ఎవరైనా? లైక్ స్వామి వచ్చున్నారు. ఓకే. సో ఏం స్వామి వీకెండ్ అనే ఎవరు కూడా వెంకట్ గారు వచ్చారు. ఓకే. వీకెండ్ ఎఫెక్టా? లేట్ అయింది. ఆఫీస్ వర్క్ లో ఉన్నాను. ఓకే, వెంకట్ గారు. యా వెంకట్ గారు వీకెండ్ ఎఫెక్టా? అవునా? ఓకే ఓకే ఓకే, పర్లేదండి, పర్లేదు. యా ఓకే గైస్, డన్. సో స్టార్ట్ నౌ. ఏంటి వెంకట్ గారు చెప్పండి. యా డన్ గైస్. సో టుడే చూడండి, మనకి డన్నింగ్ కాన్సెప్ట్. డన్నింగ్ అంటే ఏంటి, డన్నింగ్ ని ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం డన్నింగ్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అసలు ఏంటి సార్ డన్నింగ్ అంటే, మీనింగ్ ఏంటి, ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అవుతుంది, వెండర్స్ కా కస్టమర్స్ కా? ఒకవేళ ఎలిజిబిలిటీ అవుతే వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా స్వామి? చెప్పండి. సార్ యా డన్ గైస్. ఇక్కడ చూడండి, స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్. డన్నింగ్ is a similar to reminder notice to our business partners for their overdue open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for payment to be made. We configure Dunning programs for accounts receivables and accounts payable. ఓకే, సో ఈ డన్నింగ్ అనేది అకౌంట్స్ రిసీవబుల్స్ లో వైటల్ రోల్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక కస్టమర్ కు మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా సేల్ చేసినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి. ఓకే, విత్ ఇన్ 1 month లో ఇస్తున్నారా, లేదంటే ఇంకా కొంచెం లేట్ గా ఇస్తున్నారా? ఒకవేళ లేట్ గా ఇస్తే ఏ విధమైన చార్జెస్ మనం వాళ్ళ మీద కలెక్ట్ చేస్తాము, ఎలాంటి నోటీసెస్ వాళ్ళకు రిమైండర్ నోటీస్ గా పంపిస్తాము. సో మీరు మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ ని తీసుకున్నారండి, ఓకే, అందుకు గాను మీకు ఒక రిమైండర్ నోటీస్ లాగా గుర్తు చేస్తున్నాము అనేది నోటీస్ పంపిస్తారు. ఇప్పుడు మీకు ఈఎంఐలు ఉన్నాయా? ఎవరికైనా ఈఎంఐలు ఉన్నాయండి? మంత్లీ బజాజ్ కానీ ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయా? సో వారు 1వ తారీఖు కానీ 2వ తారీఖు ముందుగానే రిమైండర్ నోటీస్ పంపిస్తారు, 29 అలాగా. సో మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ రెడీగా పెట్టుకోండి అనేసి వాళ్ళు ఒకసారి రిమైండర్ నోటీస్ పంపిస్తారు అలాగా. సో ఇట్ ఈస్ ఏ రిమైండర్ నోటీస్ అని చెప్పొచ్చు. ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, ఓపెన్ ఐటమ్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే, సో అలాంటి కస్టమర్స్ కి మనము ఇన్వాయిసెస్ ని అమౌంట్ పే చేయమని వాళ్ళని మనకు రిమైండర్ నోటీస్ లాగా పంపిస్తాం. దీని యొక్క టోటల్ కాన్ఫిగరేషన్ అనేది FBMPలో చేస్తాం. టోటల్ కాన్ఫిగరేషన్ FBMPలో చేస్తాం. దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి: డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్ అని. ఈ 3 ప్రొసీజర్ అనేసి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీటిలో మనకు స్మాల్ స్ట్రక్చర్ చూసుకుంటే, ఫస్ట్ ప్రొసీజర్, లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏంటి అంటే ప్రొసీజర్ ని క్రియేట్ చేసుకుంటాం, తర్వాత లెవెల్స్ లోకి ఎంటర్ అవుతాం. సో అప్పటికీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే చార్జెస్ వేస్తాం. సో ఎంత అమౌంట్ మీద చార్జెస్ వేస్తాం, టెక్స్ట్ ఏమి ఇస్తాం, లీగల్ గా మళ్ళీ ఏ విధంగా ఎంటర్ అవుతాం వాళ్ళు ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోతే, ఓకే, అనేది కూడా మనం చూస్తాం అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ది సిస్టమ్. ఎవరైతే మనకు వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేస్తుంది ప్రొసీజర్. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది కూడా చూపిస్తాను. సో డన్నింగ్ లెవెల్స్, మాక్సిమం ఒక కస్టమర్ కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి,
మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ ఒక కస్టమర్ కి మనం సెండ్ చేయొచ్చు. కానీ మినిమం 4 డన్నింగ్ లెవెల్సే మనం సెండ్ చేస్తాం. అదర్వైజ్ ఎక్కువ చేశామంటే సో వాళ్ళు నెక్స్ట్ టైం మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ అనేది తీసుకోరు. మనం కస్టమర్ని లాస్ అవుతాం. ఎందుకంటే రియల్ టైంలో క్రెడిట్ బేసిస్ మీద అకౌంట్స్ లేకపోతే సో కంపల్సరీగా బిజినెస్ అనేది జరగదు. కాబట్టి ఎవరైనా కూడా క్రెడిట్ బేసిస్ మీద ఎక్కువగా స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ ఉంటాయి. మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ వరకు మనం పంపిస్తాం. అది మీరు చెప్పాలి. ఇంకా డన్నింగ్ ఏరియాస్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత సో ఇది ఏ కంపెనీ కోడ్ కి, ఏ క్లయింట్ కి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కి నువ్వు అసైన్ చేసావు బ్యాక్ ఎండ్ లో ఏరియాస్ ని అనేది షో చేస్తుంది డన్నింగ్ ఏరియాస్. అది ఎలా అనేది చూద్దాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? గ్రేస్ పీరియడ్ అంటారు. 3 days గ్రేస్ పీరియడ్. డ్యూ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరికి సంబంధించిన నేను ఈఎంఐ పే చేయాలి. ఎప్పటి లోపల? ఫిబ్రవరి 1 నుంచి 5వ తారీఖు లోపల నా అకౌంట్ లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ప్రకారంగా ఆ అమౌంట్ కట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఎందుకంటే చాలా మందికి శాలరీస్ వచ్చేసి 1వ తారీఖున వేస్తారండి కంపెనీస్లలో. గమనించారా మీరు? 1వ తారీఖున ఎవరికైనా శాలరీస్ వేస్తారండి ఏ కంపెనీలో అయినా కూడా? చెప్పండి. 1వ తారీఖు వేసే కంపెనీస్ ఉన్నాయా ఏమైనా? వేరు కదా. ఎక్కడ కూడా 1వ తారీఖున వేరు. మాక్సిమం వాళ్ళకి ఒక టైం ఇస్తారు. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల కంపల్సరీగా అకౌంట్ లో డబ్బులు పడిపోతుంది. కాబట్టి సో 1 + 1 3 అంటే 4 days. 4 days వరకు మీ అకౌంట్ లో అమౌంట్ ఉండాలి. డ్యూ డేట్ అనమాట. ఫస్ట్ డర్నింగ్ నోటీస్ మీరు పంపించడానికి. ఓకే. 1 నుంచి 3 కలిపితే 3వ తేదీ 4వ తేదీ ఆ డేట్లలో ఒక డర్నింగ్ నోటీస్ మీరు పంపించవచ్చు. డ్యూ డేట్. సో 3 రోజులు యాడ్ అవుతుంది అనమాట. 1 నుంచి ఒక 3 రోజులు యాడ్ చేస్తే 4వ తారీఖున పంపించచ్చు. ఓకే. తర్వాత ఆ 4వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్ సెకండ్ డన్నింగ్ నోటీస్ పంపించవచ్చు. తర్వాత మళ్ళీ 10 days గ్యాప్ థర్డ్ డన్నింగ్ నోటీస్ పంపించవచ్చు. 23 నుంచి మళ్ళీ ఒక 10 days అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున. అలా ఒక నోటీస్ కి 10 days గ్యాప్ ఉండాలి. దాన్నే నోటీస్ పీరియడ్ అంటాం మనం. ఓకేనా? ఒక కస్టమర్ కి మీరు రిమైండర్ నోటీస్ లాగా పంపించాలంటే 10 days గ్యాప్ ఉండాలి. సో తర్వాత డన్నింగ్ ఛార్జెస్. అప్పటికి కూడా వాళ్ళు ఇవ్వలేదు అమౌంట్. అప్పుడు ఛార్జెస్ వేస్తాం ఇంత అమౌంట్ అని. అప్పుడు కూడా ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తాం. అప్పటికి కూడా ఇవ్వలేదు అంటే ఇంకా లీగల్ నోటీస్ పంపించేసి కోర్టుకు వేస్తాం. ఎస్, ఆ కస్టమర్ మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకున్నారు, సో ఇన్ టైంలో డబ్బులు ఇవ్వట్లేదు, సో అనేసి ఇల్లీగల్ గా మనం ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత సో డన్నింగ్ సిస్టమ్ లో ఏమేమి కవర్ చేస్తుంది అని మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్, ఇన్క్లూడింగ్ ఇన్వాయిసెస్, పార్షియల్ అమౌంట్ కూడా క్లియర్ చేస్తాయని చెప్పాలి. ఇన్క్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో దీన్ని క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి. క్రెడిట్ మెమోస్ కూడా సెండ్ చేయొచ్చు అని చెప్పాలి. డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి. ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు మీరు చెప్పాలి డన్నింగ్ ద్వారా ఏమేమి కవర్ అవుతాయి అని అడిగినప్పుడు అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్, పార్షియల్ క్రెడిటెడ్, పార్షియల్ పెయిడ్, ఇన్స్టాల్మెంట్స్ లో చేయొచ్చు, క్రెడిట్ మెమోస్ కూడా చేయొచ్చు, డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ అవుతాయని చెప్పాలి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్. డన్నింగ్ కి మనము 4 నోటీసెస్ మినిమం ఒక కస్టమర్ కి 4 నోటీసెస్ పంపించచ్చు అని చెప్పాము. సో మనం 2 నోటీసెస్ కే కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చేసారనుకోండి, ఇంకా రిమైనింగ్ నోటీసులు వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు. వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్. తర్వాత డన్నింగ్ బ్లాక్, రెగ్యులర్ కస్టమర్. సో అతను మనకు రెగ్యులర్ కస్టమర్ 1 or 2 times లేట్ అయింది అనేసి సో అతనికి నోటీసులు వెళ్లకుండా బ్లాక్ చేయొచ్చు. వి డోంట్ వాంట్ టు సెండ్ ఎనీ కస్టమర్ మాస్టర్ లెవెల్లో అతనికి నోటీసులు వెళ్లకుండా బ్లాక్ చేయొచ్చు. దీని ఇంపార్టెంట్ పాయింట్స్ లో మనం చూడొచ్చు అనమాట. ఓకే. సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూసుకుంటే డన్నింగ్ ప్రొసీజర్ FBMP లో చేస్తాం. కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL3N, L5N, డన్నింగ్ రన్ OF150. సో దీన్ని డన్నింగ్ ప్రొసీజర్ ఆర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటాం. ఓకే. సో వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను.
ఓకే. సో చూడండి, టీ కోడ్ వచ్చేసి FBMP. మొత్తం కాన్ఫిగరేషన్ అంతా FBMP లోనే ఉంటుంది డన్నింగ్ కి. చూడండి, కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు. ఏ విధంగా చూడండి, రన్నింగ్ ఇంటర్వెల్స్ 10 days ఉంటుంది. నెంబర్ ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ 4 పంపిస్తాం. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3 ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0, 1 ఇది ప్రీ డిఫైన్ ఉంటుంది. ఓకే, రన్నింగ్ ప్రొసీజర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ న్యూ ప్రొసీజర్. సో ఇక్కడ వచ్చేసి మన కంపెనీ ఏంటి, N1 కదా, అదే ఇస్తున్నాం. రన్నింగ్ ప్రొసీజర్ N1. రన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. నోటీస్ ఎన్ని రోజులు గ్యాప్, 10 days గ్యాప్. సో 10 నెంబర్ days. ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ ఎన్ని పంపించాలి, 4 పంపించాలి. 4. లైన్ ఐటమ్ డిస్ప్లే పీరియడ్స్ వచ్చేసి 3. అంటే ఒక్కొక్క నోటీస్ కి అంటే 1వ తారీఖు నుంచి ఒక 3 days యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అలా అనమాట. తర్వాత ఇండికేటర్, ఇంట్రెస్ట్ ఇండికేటర్. ఇది క్లిక్ చేశారంటే ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది ఇక్కడే. ఓకే, 0, 1 స్టాండర్డ్ అనమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది స్టాండర్డ్. రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీస్ బట్టి వాళ్ళు తీసుకుంటారు ఎంత పర్సెంటేజ్ అనేసి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ టర్నింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇక చూడండి, రెఫరెన్స్ రన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్. ఇది మనం ఏమి ఇవ్వకముందే అదే తీసుకుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎంటర్. ఓకే, అప్పుడు ఇక్కడికి టర్నింగ్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, టర్నింగ్ లెవెల్. ఇక్కడే పైన చూడండి, స్టాండర్డ్ టర్నింగ్ లెవెల్స్ దీన్ని సెలెక్ట్ చేయాలి. హలో, చెప్పండి. స్టాండర్డ్ కూడా పెట్టారు చూడండి సార్, అక్కడ కింద వాయిస్ బ్రేక్ స్లో వస్తుందండి. అది కింద డ్రాప్ డౌన్స్ ఉన్నాయి కదా సార్, అక్కడ ఒకసారి చూపియారా? ఇవి 0, 1 పెట్టిన అక్కడ స్లాష్ అండ్ పైన ఇక్కడ స్టాండర్డ్ అని వచ్చింది చూడండి. మిగతా అవి ఎప్పుడెప్పుడు చూస్ చేసుకుంటాం సార్? అది బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఓకే, ప్రెసెంట్ అంటే ఏంటంటే మన స్టాండర్డ్ అది లిమిట్ అనమాట. కస్టమర్ ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు లిమిట్ గా తీసుకోవాలి. ఒకవేళ ఓవర్ అతను ఎక్కువగా చేశారంటే మన టర్న్ ఓవర్ బట్టి దాన్ని మనం ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ వేస్తాం. ఓకే, ఓకే. సో తర్వాత టర్నింగ్ లెవెల్స్ కి వచ్చినట్లయితే ఇప్పుడు డేస్ ఇన్ ఏరియాస్. ఇప్పుడు ఒక్కొక్క నోటీస్ కి 10 days గ్యాప్ ఉంటుంది. నోటీస్ 1 కి 3వ తారీఖున, సెకండ్ నోటీస్ 13వ తారీఖున, థర్డ్ నోటీస్ 23, ఫోర్త్ నోటీస్ నెక్స్ట్ మంత్ 3. క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. సెకండ్ నోటీస్ కు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయం. ఎందుకంటే సో ఫస్ట్ చెప్తాం, వినలేదు అంటే అప్పుడు 3వ ఇన్వాయిస్ 4వ ఇన్వాయిస్ కి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. సో వాటికి సంబంధించిన నోటీసెస్ ప్రింటెడ్ కావాలి అనుకుంటే వీటిని మనం టిక్ మార్క్ పెట్టుకుంటాం. ప్రింట్ కావాలి అనుకుంటాం, అన్ని పెట్టుకోవచ్చు, లేదంటే లాస్ట్ 3rd one 4th one అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. అప్పుడు కూడా వెళ్ళలేదు అంటే లీగల్ టర్నింగ్ ప్రొసీజర్, ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ టర్నింగ్ ప్రొసీజర్ ద్వారా వెళ్తారు. అంతవరకు రానివ్వరు మాక్సిమం. సో ఆఖరి ఎనఫ్. ఇవి టర్నింగ్ లెవెల్స్ అంటాం. తర్వాత చార్జెస్, పక్కనే చార్జెస్ కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. కరెన్సీ INR. నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. సో టర్నింగ్ చార్జెస్ చూడండి, 100 rupees అనుకోండి ఫస్ట్ టర్నింగ్ నోటీస్ మీద. సెకండ్ది 200. చార్జెస్ వినకపోతే, ఇన్ టైంలో ఇవ్వకపోతే. ఇలా టర్నింగ్ చార్జెస్ అనేది మనము మినిమం అమౌంట్ సెటప్ చేసుకున్నాం. సో దాన్ని మనము అది చార్జెస్ అనమాట. అప్పుడు కూడా వెళ్ళేదంటే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఇవ్వచ్చు, అమౌంట్ మినిమం అమౌంట్ దాంట్లో ఇవ్వచ్చు. ఓకే, మినిమం అమౌంట్స్ 1. ఇక్కడ నోటీస్ మీద ఒక 25 rupees ఎక్స్ట్రా, 50, 25, 100 ఇంట్రెస్ట్ అనమాట, ఎక్స్ట్రా అనుకో. ఓకే, తర్వాత నెక్స్ట్ టెక్స్ట్, రన్నింగ్ టెక్స్ట్.
1 minute please. హలో, యా చెప్పండి. యా, సో ఇక్కడ కంపెనీ కోడ్ చూడండి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. వెన్ వన్ ఇక్కడ చూడండి, కస్టమర్ ఆర్ వెండర్ చెప్పాను కదా, డన్నింగ్ అనేది రెండింటికి ఎలిజిబిలిటీ అవుతుంది, బట్ ఎక్కువగా కస్టమర్ ని యూజ్ చేస్తారు. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. న్యూ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. చూడండి, డన్నింగ్ ఏరియాస్ అని చెప్పాను కదా. సో డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. ఇవే కదా మనం చెప్పాము, త్రీ ఇంపార్టెంట్ అని. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ ఏరియాస్, డన్నింగ్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు వీటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఏ కంపెనీ కింద పనిచేస్తున్నావు, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, గ్రూప్ కంపెనీ కోడ్ ఏంటి, క్లయింట్ ఎవరు అనేసి ఈ ఏరియాస్ అన్నమాట. ఓకే, ఈ రెండు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. మళ్ళీ ఒకసారి సేవ్ చేయాలి. వెన్ వన్ సేవ్. ఎప్పుడైతే సేవ్ చేస్తారో మళ్ళీ ఆటోమేటిక్ గా డన్నింగ్ ఉన్నాయి కదా, డన్నింగ్ లెవెల్ ప్రొసీజర్ స్టార్టింగ్ ఆ ప్లేస్ లోకి వస్తుంది. మనం ఇక్కడికి వెళ్ళకుండా డన్నింగ్ టెస్ట్ లోకి వెళ్ళాలి. డన్నింగ్ టెస్ట్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ దీనికంటే ఒక టెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ గా SAP వాళ్ళు ప్రాక్టీస్ పర్పస్ కోసం వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఓకే, రియల్ టైంలో వాళ్ళే అక్కడ ఇచ్చుకుంటారు. ఇది చేయాలి మనం. 1F150_BE_ డన్నింగ్ 01 అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 4 డన్నింగ్ నోటీస్ పంపిస్తున్నాం కదా, దానికి సంబంధించింది ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఇక్కడ మీకులాగా నేను చాలా మందికి చెప్పి ఉంటాను కాబట్టి క్లాసెస్ ఇక్కడ ఆల్రెడీ నాకు సేవ్ అయి ఉంటాయి. ఓకే, సో సార్ ఆ డన్నింగ్ నోటీస్ లో మ్యాటర్ ఏముండాలి అని అనుకుంటే ఇది క్లిక్ చేస్తారంటే స్క్రిప్ట్లు అంటాం వీటిని మనం. చూడండి, స్క్రిప్ట్స్, SAP స్క్రిప్ట్స్ అంటాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. అవుట్పుట్ డివైస్ అంటే SAPకి LP01 అనే ప్రింట్ సెటప్ చేసి ఇస్తారన్నమాట. ప్రింటర్ ప్రివ్యూ నోటీస్ లో ఏం మ్యాటర్ ఉండాలి. సో కంపెనీ డీటెయిల్స్ లెఫ్ట్ ఏముండాలి, రైట్ ఏముండాలి, మ్యాటర్ ఏముండాలి. ఓకే, డన్నింగ్ నోటీస్ లెటర్ ఏముండాలి, మ్యాటర్ ఏముండాలి. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీ నోటీస్ ఎలా ఉండాలి ఆ విధంగా మీరు కస్టమైజేషన్ కూడా చేయించచ్చు. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సోషల్ GL ట్రాన్సాక్షన్స్. ఓకే, అంటే డన్నింగ్ ద్వారా సోషల్ GL ట్రాన్సాక్షన్స్ అంటే డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని అనమాట. ఇది నేను టిక్ మార్క్ పెట్టలేదు. ఇప్పుడు స్పెషల్ GL ఇండికేటర్ లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, డౌన్ పేమెంట్స్ AF కస్టమర్స్ ఉన్నాయి, వెండర్స్ ఉన్నాయి. AF ఇక్కడ నేను వేసి పెట్టాను కదా, ఆటోమేటిక్ గా బయట ఆటోమేటిక్ టిక్ మార్క్ వచ్చేసిందా చూడండి, వచ్చేసిందా నేనేమి ఇవ్వకపోయినా. ఇంకా ఫైనల్ గా క్రెడిట్ నోట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఇది డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్. FBMPలో దీనికి సంబంధించిన టోటల్ డన్నింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చేసింది వచ్చింది ఇక్కడ, జస్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూడండి, ఫస్ట్ 10 నోటీస్ కి 10 days గ్యాప్ ఉండాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ నోటీస్ పంపించచ్చు? మినిమం 4. లైన్ అయితే గ్రేస్ పీరియడ్స్ 3.
అంటే 1 నుంచి ఒక 3 రోజులు గ్యాప్. తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0.1 స్టాండర్డ్ అనమాట. అట్లా ఎక్కువ లేకుండా అట్లా తక్కువ లేకుండా స్టాండర్డ్. తర్వాత డన్నింగ్ లెవెల్స్ లోకి వెళ్ళాం. నోటీస్ 10 రోజులు గ్యాప్ ఉంటాయి. సో వాళ్ళకు టైం ఇస్తాం. ఆడికి వినలేదు అంటే ఇంట్రెస్ట్ వేస్తాం. తర్వాత నోటీసెస్ మీద చార్జెస్ కలెక్ట్ చేస్తాం. 100 రూపీస్, 200, 300, 400. నోటీస్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుతుంది. సో తర్వాత మినిమం ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఒకవేళ ఆ అమౌంట్ తో పాటు చార్జెస్ తో పాటు ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ 25 వాళ్ళ యొక్క కంపెనీ నామ్స్ ప్రకారంగా తీసుకుంటారు. తర్వాత దానికి డన్నింగ్ టెస్ట్ ఒకటి. ఇది ఆ నోటీసులు జనరేట్ అవ్వాలంటే సెటప్ చేస్తాం. ఫైనల్ గా సేవ్ చేసుకుంటాం. ఇది FBMPలో పూర్తిగా డన్నింగ్ కాన్సెప్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు మనం రన్నింగ్ ప్రొసీజర్ FBMPలో చేసేసాం. ఇప్పుడు నువ్వు ప్రొసీజర్ ఏదైతే బెన్ 1 అని చేసి ఉంటావో అది కస్టమర్ కి బ్యాక్ ఎండ్ లో వెళ్ళి XD02 లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్ లో డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి. ఓకే, యాసెల్ XD02 మన కంపెనీ కోడ్ ఇవ్వండి. బెన్ 1. ఎంతమంది అంటే అంతమందికి బ్యాక్ ఎండ్ లో ప్రొసీజర్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు చూపించదు ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ, డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. బెన్ 1 చూడండి, డన్నింగ్ బ్లాక్. నువ్వు ఎన్ని నోటీసులు పంపిస్తే అన్ని లెవెల్స్ ఇక్కడ చూపిస్తుంది. సేవ్. నెక్స్ట్ సెకండ్ నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్, డన్నింగ్ 1. ఇలా. సో ఈ విధంగా మనం బ్యాక్ ఎండ్ లో రన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేట్ చేసిందో దానికి సంబంధించిన నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో. సో లాస్ట్ మంత్ నుంచి అయినా మనం ఇన్వాయిసెస్ జనరేట్ చేయొచ్చు, లేదంటే ప్రజెంట్ ఈ మంత్ నుంచి అయినా మీకు 10 days గ్యాప్ తో ఇన్వాయిసెస్ జనరేట్ చేయొచ్చు. ఓకే, నేను లాస్ట్ మంత్ ఇస్తాను FB70. ఓకే, వరా IT సొల్యూషన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ మంత్ నేను 2వ తారీఖు నుంచి ఇస్తున్నాను, లేదంటే 3వ తారీఖు నుంచి ఇస్తున్నాను. లాస్ట్ మంత్ ఇచ్చాను. $50,000 కస్టమర్ ఇన్వాయిస్ సేల్స్. ఎంటర్. సో లాస్ట్ మంత్ ఇచ్చాను కాబట్టి చూడండి, గ్రిడ్ 12 అడ్జస్టెడ్ ఇన్ లైన్ విత్ పోస్టింగ్ డేట్. అంటే లాస్ట్ మంత్ లో వేస్తున్నాం అని ఎర్రర్ చూపిస్తుంది. సేవ్. ఓకే, తర్వాత 2వ తారీఖున పాస్ చేస్తున్నానండి. 2 కూడా 3 వేసాను కదా, 2 కూడా ఇస్తున్నాను. రెండో తారీఖున కూడా ఇస్తుంది. $10,000. రెండో తారీఖున 3వ తారీఖున ఎంట్రీ పాస్ చేశాను. సో 4వ తారీఖున కూడా ఇస్తున్నా. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ మెమో ఇస్తున్నా. FB75 క్రెడిట్ మెమో ఇక్కడే ఉంటుందండి. క్రెడిట్ మెమో లేదు అంటే /n ఇచ్చేసి FB75 క్రెడిట్ మెమో. ఓకే, ఇక్కడ చూడండి క్రెడిట్ మెమో అని వచ్చింది. 4వ తారీఖున ఇస్తున్నా.
లాస్ట్ మంత్. $30,000. చూడండి, ఇంతకుముందు ఇక్కడ క్రెడిట్ ఉన్నది, ఇప్పుడు డెబిట్ గా మారింది. క్రెడిట్ మెమో కూడా పాస్ అయ్యొచ్చు, మీరు ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలి. ఓకే ఓకే 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున. ఓకే 3వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్ అండి సెకండ్ నోటీస్ కి. ఇప్పుడు వచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నా. లాస్ట్ మంత్ 13, అంటే 10 రోజులు గ్యాప్. 3వ తారీఖు నుంచి 10 రోజులు గ్యాప్. నోటీస్ 1. సో డేట్ వచ్చేసి 02/01/25, 03/01/25, 04/01/25. ఇది ఫస్ట్ నోటీస్ అనుకోండి. ఓకే సెకండ్ నోటీస్ 13వ తారీఖున ఇస్తున్నాం. 15/01/25, 1 days. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నాం. ఎంటర్ ఇస్తున్నాను. 10 days గ్యాప్ ఇస్తున్నాను. మళ్ళీ థర్డ్ డన్నింగ్ నోటీస్ ఇక్కడ వచ్చేసి 23 ఇస్తున్నాను. 23 సేమ్ పర్సన్ 23/01/25.
23, 01, 25. 1 lakh. Simulate, set. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి. ఇప్పుడు లాస్ట్ మంత్ 23 అంటే ఇప్పుడు ఈ మంత్ 3వ తారీఖున. సో ఇప్పుడు మనకి లైక్ జనవరి కదా, ఫిబ్రవరి కదా అయిపోయింది. ఓకే, ఫిబ్రవరి 3వ తారీఖున ఇస్తున్నాం. ఓకే, ఫిబ్రవరి 3 ఇస్తాను. అందులో మినిమం మనకి 4 డన్నింగ్ లెవెల్స్ వరకు ఇవ్వగలుగుతాం. దానికి సంబంధించిన డేటా అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు వీటన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఏబి L5 NLA గురించి చెక్ చేద్దాం. ఏబి L5 NLA. సో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఓరా ఐటీ సొల్యూషన్స్. ఓకే, ఎగ్జిక్యూట్. చూసారా, 3వ తారీఖున, 2వ తారీఖున, 4వ తారీఖున. ఓకే, సో తర్వాత 13వ తారీఖున, 23వ తారీఖున, తర్వాత 3వ తారీఖున. చూడండి, డిఆర్ అంటే నార్మల్ ఇన్వాయిస్, డిజి అంటే క్రెడిట్ ఇన్వాయిసెస్. మీరు గమనించండి. ఓకే, వాటిని నార్మల్ గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మనం అన్ని డీజీలోనే వేసాం కదా. ఓకే, అన్ని డీజీలోనే మనం ఎంటర్ చేసాం, క్రెడిట్ నోట్ లోనే ఎంటర్ చేసాం. వీటిని మళ్ళీ నార్మల్ గా ఇన్వాయిసెస్ సేమ్ డేట్ లో వేయాలన్నా వేయచ్చు, ప్రాబ్లం లేదు. 13వ తారీఖు ఉంది కదా, 13వ తారీఖున ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్ ఇన్వాయిస్ వచ్చింది. ఇంతకుముందు మనం క్రెడిట్ మెమోలో పోస్ట్ చేసాం. మళ్ళీ సేమ్ డేట్ మనం ఇచ్చి చేసుకోవచ్చు. 13/1 నార్మల్ ఇన్వాయిస్ కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఇది నార్మల్ ఇన్వాయిస్ అంటే క్రెడిట్ నోట్ ఎంటర్ చేసాం, డెబిట్ నోట్ కూడా లైక్ నార్మల్ ఇన్వాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు. చూడండి, డీజీ కాకుండా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో మళ్ళీ డిఆర్ కూడా వచ్చింది, అంటే క్రెడిట్ నోట్ ఉంది, ఇక్కడ నార్మల్ ఇన్వాయిస్ కూడా ఉంది. ఓకే, సో మళ్ళీ 23వ తారీఖున నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంది. ఇలా క్రెడిట్ నోట్ ఎంటర్ చేయొచ్చు, నార్మల్ ఇన్వాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు. సిమ్యులేట్. మళ్ళీ 3వ తారీఖు. ఓకే, ఓకే గైస్, టోటల్ గా 1 2 3 4 5 6 7 8 9 ఇన్వాయిసెస్ ఉన్నాయమ్మా. ఓకే, మీరు లాస్ట్ మంత్ అయినా తీసుకోండి, లేదంటే ప్రజెంట్ ఈరోజు 1వ తారీఖున అంటే 2వ తారీఖున ఒక ఇన్వాయిస్, 3వ తారీఖు ఇన్వాయిస్, 4వ తారీఖు ఇన్వాయిస్. మార్చి మళ్ళీ ఒక 10 డేస్, మార్చికి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 13వ తారీఖున ఎంటర్ చేయొచ్చు. 13 నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి 23వ తారీఖున చేయొచ్చు. ప్రజెంట్ డేట్ నుంచైనా ఇచ్చుకోండి, లాస్ట్ మంత్ నుంచైనా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, రియల్ టైమ్ లో ప్రజెంట్ డేట్ నుంచి ఇస్తారు. డిఫరెన్స్ కోసం నేను చూపించడానికి అలా ఇచ్చాను. ఇప్పుడు వీటన్నిటికి మనం నోటీసులు జనరేట్ చేయాలి.
టర్నింగ్ రన్ F-150లో నోటీసులు జనరేట్ చేయాలి. ఇది ఎలా అనేది టుమారో క్లాస్ లో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4 ఎలా అని క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. 1 or 2 టైమ్స్ మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, చెప్పండి మా, ఎవరికో డౌట్స్? సార్ ఒకవేళ కస్టమర్ థర్డ్ నోటీస్ అప్పుడే పేమెంట్ చేసిండనుకో సార్, అప్పుడు ఎప్పుడు ఎట్లా స్టాప్ చేస్తారు సార్? బ్లాక్ చేయొచ్చు, ఆ నెంబర్ మనం బ్లాక్ చేయొచ్చు వెళ్ళకుండా. ఓకే, అంటే అది చూపించలే కదా సార్ మరి? ఏంటండి? అది చూపియారా సార్ ఒకసారి అంటున్నా? ఇంకా మనం వెళ్ళలేదు కదా, ఓకే ఓకే, ఇక్కడ వరకు ఇంకా మనం కాన్ఫిగరేషన్ ఎంట్రీస్ పాస్ చేసాం కదా. ఓకే, ఓకే. మన వల్ల అవన్నీ డౌట్ మాక్సిమం అవన్నీ మాక్సిమం రియల్ టైమ్ స్క్రీన్ లో అయితే ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. జస్ట్ మనం స్టాప్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తాం కానీ రియల్ టైం లో అయితే అవి వెళ్తాయా లేదా అనేది మీకు ఇంకా క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడు మనం అంతా సర్వర్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఇలా ఉంటుంది, ఇలా చేయొచ్చు అని జస్ట్ ఇక్కడ మనము ప్రాక్టీస్ టోటల్ గా. బట్ రియల్ టైమ్ లో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఆగిపోయినట్టు మనకు కనిపించదు అనమాట. ఓకే, జస్ట్ బ్లాక్ ఏదో ఒక నెంబర్ ఇచ్చి బ్లాక్ చేస్తాం అంతే, నెంబర్ ఇచ్చి సేవ్ చేస్తాం అంతే. అది వెళ్ళిందా వెళ్ళలేదని మనకు తెలియదు, బట్ రియల్ టైమ్ లో క్లారిటీ వస్తుంది అట్లా. ఓకే సార్, ఓకేనా, డన్ గైస్. ఈ వీడియోని 1-2 సార్లు నిదానంగా చూడండి. సో టుమారో నోటీస్ ఏ విధంగా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా, డన్. ఓకే గైస్, ఇంపార్టెంట్ బా, క్లయింట్స్ అనే వాళ్ళు మార్కెట్ లో కొత్తగా జనరేట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ లో కంపెనీస్ అనేది కంటిన్యూగా లైఫ్ లాంగ్ కొత్త కంపెనీలు జనరేట్ అవుతూనే ఉంటాయి. అలా కొత్త కంపెనీలు జనరేట్ అయినప్పుడు అవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా, సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఏదైనా కావచ్చు. కొత్త క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్లో వస్తూ ఉంటేనే ఐటీ కంపెనీస్కి వర్క్ ఉంటుంది. ఐటీ కంపెనీస్కి వర్క్ లేకపోతే జాబ్లో నుంచి తీసేస్తారు. చాలా మంది బెంచ్ మీద ఉన్నారు అంటారు కదా. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇన్ఫోసిస్ వాళ్ళు ఎప్పుడు చెప్తారో తెలియదు. వెళ్ళిపోండి అంటే ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వెళ్ళిపోవాల్సిందే. నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వెళ్తాను అంటే యాక్సెప్ట్ చేయరు. ఈ క్షణం మీరు కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఎందుకు అలా అంటారు? వాళ్ళకు ప్రాజెక్ట్స్ లేవు. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, టీసీఎస్ కంపెనీ వాళ్ళకు ప్రాజెక్టులు వస్తే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. వారికే ప్రాజెక్ట్స్ లేకపోతే మిమ్మల్ని సంవత్సరాలు జీతాలు పెట్టుకొని వర్క్ ఏమి ఇవ్వకుండా ఏ విధంగా జీతాలు ఇస్తారు? ఇవ్వరు. కాబట్టి అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి, అది ట్రైనింగ్ సెంటర్ అయినా, ఐటీ కంపెనీస్ అయినా, ఏ టిఫిన్ సెంటర్ అయినా ఏదైనా కానివ్వండి, కస్టమర్స్ అనేవాళ్ళు రెగ్యులర్ గా రాకపోతే ఏ బిజినెస్ కూడా నిలబడదు. ఎందుకంటే అలాగే రన్ చేశారంటే కంపల్సరీగా వాటి మీద లైక్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే, బారోయింగ్ అప్పులు ఎక్కువ అయిపోతాయి, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ రాకముందే మనము వర్క్ గురించి కానీ, ఓకే, తర్వాత ప్రాసెస్ గురించి కానీ తెలుసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్లయింట్స్ అంటే ఎవరు? ఈ క్లయింట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎవరికి? ఐటీ కంపెనీస్కి. ఐటీ కంపెనీస్కి పని ఉంటే మీకు జాబ్ ఉంటుంది. ఐటీ కంపెనీస్కి పని లేకపోతే మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేస్తారు. అది మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా, ప్రెషర్ అయినా ముందు వాళ్ళకు మ్యాండేటరీగా వర్క్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, అంటే క్లయింట్స్కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రావాలి. ప్రాజెక్ట్స్ వస్తేనే వాళ్ళు మార్కెట్లో సర్వే అవ్వగలుగుతారు, లేకపోతే సర్వే కాలేరు. ఓకేనా, కనపడుతుందా పీపీటీ? ప్లీజ్ కన్ఫర్మ్ గైస్. పీపీటీ యా, చూడండి. ఫస్ట్ వన్, హూ ఈజ్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ? ఎవరు అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. సో ఇతని యొక్క డీటెయిల్స్ ఎక్కడ చూస్తాం మనము ఎస్ఏపిలో అంటే SCC4 అనే టీ కోడ్ లో క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం చూడొచ్చు. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అని చెప్పాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ క్లయింట్ అనే పర్సన్
మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత సో ఇట్ ఈస్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ 999. మీరు ఇంటర్వ్యూలో అయినప్పుడు క్వశ్చన్ చెప్పాలి. ఎస్ఏపిలో మనము ఎంతమంది క్లయింట్స్ ని క్రియేషన్ చేయొచ్చు అంటే సార్ ఇట్ ఈస్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ సో వీ కెన్ క్రియేట్ మాక్సిమం ఆర్ మినిమం 999 క్లయింట్స్ ఇన్ ద ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అని చెప్పాలి. ఓకే, సో 999 క్లయింట్స్ ని ఎస్ఏపిలో సర్వర్ లో మనం మెయింటైన్ చేయొచ్చు. అది 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఓకే, క్లయింట్స్ అన్నా సర్వర్స్ అన్నా ఒకటే. శాండ్ బాక్స్ క్లయింట్, డెవలప్మెంట్ క్లయింట్, క్వాలిటీ క్లయింట్, ప్రీ ప్రొడక్షన్ క్లయింట్, ప్రొడక్షన్ క్లయింట్. వీళ్ళు చాలా 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 మీరు రియల్ టైం వర్క్ వీటి మీదనే చేస్తారు. ఇక్కడ 5 సర్వర్స్ ఉన్నాయి. ఈ 5 సర్వర్స్ లో మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తే 3 సర్వర్స్ మీద చేస్తారు. క్వాలిటీ, డెవలప్మెంట్, ప్రొడక్షన్. శాండ్ బాక్స్, ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బిగ్ కంపెనీని బట్టి వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, మీరు రియల్ టైమ్ లో వర్క్ చేసేది కూడా 3 డిజిట్స్ సర్వర్ మీదనే వర్క్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఇలా ఉంటుంది మనకి స్క్రీన్. క్లయింట్ చూడండి 3 డిజిట్ నెంబర్. సో యూఎస్డి అమెరికా, ఇండియా ఐఎన్ఆర్. ఓకే, సో డిఈఎం, వాళ్ళ కరెన్సీ సింబల్స్ ముంబై. ఓకే, చూడండి శాండ్ బాక్స్ క్లయింట్, గోల్డెన్ క్లయింట్, ఇంటిగ్రేస్ టెస్ట్ క్లయింట్, యూనిట్ టెస్ట్ క్లయింట్, ఇలా రకరకాల కంపెనీ నేమ్స్ అవి ఉంటాయి. ఓకే, ఇవే కాదు ఇంకా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత క్లయింట్స్ డేటా 3 రకాలు. ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్ SE16N లో సేవ్ అవుతుంది. టేబుల్స్ లో SE16N లో ఈ క్లయింట్స్ డేటా అనేది సేవ్ అవుతుంది. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంటారు. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని మనం దీన్ని డిఫైన్ చేస్తాం. ఓకే, కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్. అంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా దాని వెనక చేయవలసిన పని మీది. అంటే క్లయింట్స్ లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ది. ఓకే, ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని ఏంటి సార్ అంటే అసలు కంపెనీ పేరేంటి, కంపెనీ కోడ్ ఏంటి, సో కంపెనీ ఏ ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుంది, ఓకే, కంపెనీలో ఎలాంటి ఫీల్డ్ స్టేటస్ వర్క్ అవ్వాలి, కంపెనీలో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, సో కస్టమర్స్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు, ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో నువ్వు కాన్ఫిగరేషన్లు చేయాలి. అవి చేస్తేనే రిమైనింగ్ పర్చేజ్ ఎంట్రీ, సేల్స్ ఎంట్రీ పడతాయి, లేకపోతే పడవు. సో దాన్నే కస్టమైజింగ్ డేటా అంటారు. దాన్ని కస్టమైజింగ్ డేటా అంటారు. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డేటా. ఇప్పుడు కాన్ఫిగరేషన్లు అన్ని చేసిన తర్వాత బిజినెస్ లో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేయడం. వాటిని ఎంటర్ చేయడం, పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇవన్నీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం. దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. రియల్ టైం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఆ ట్రాన్సాక్షన్లు జరగాలంటే ఫస్ట్ ఆ వెండర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు, అసెట్స్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, వాటన్నిటిని క్రియేట్ చేయాలా. వాటిని క్రియేట్ చేయాలంటే మాస్టర్ డేటా అంటారు. వాటిని మాస్టర్ డేటా. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఇవి 3 ఉంటేనే మీకు మీ వర్క్ మీరు చేసిన వర్క్ అంతా కూడా చూడడానికి. ఇది టేబుల్స్ లో సేవ్ అవుతుంది. SE16N లో మనకు సేవ్ అవుతుంది డేటా. చూడండి, ఇప్పుడు క్లయింట్స్ ఎగ్జాంపుల్ ఓక్లే, ఫెడరల్ మొగల్, ఓకే, తర్వాత ప్రగతి మిల్క్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు క్లయింట్స్. వీళ్ళు SAP సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలి. ఏదో టాలీలోనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు. SAP సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే ఈ బిజినెస్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి SAP కంపెనీ తెలియదు. వీళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోలేరు. అలాంటప్పుడు వీళ్ళకి ఎవరు పని చేస్తారు సార్ అంటే మధ్యలో మీడియేటర్స్, ఐటీ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళ పని ఏంది? ఐటీ కంపెనీస్ పని క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని క్లయింట్ వర్క్ ని కంప్లీట్ చేసి ఇవ్వడం.
అది ఐటీ కంపెనీస్ యొక్క పని. టీసీఎస్, ఐబిఎం, ఇన్ఫోసిస్, విప్రో ఈ కంపెనీస్ యొక్క పని ఏంటంటే క్లయింట్ బిజినెస్ పని చేసి పెట్టడం. ఆ క్లయింట్ బిజినెస్ పని చేసి పెడితే క్లయింట్ ఐటీ కంపెనీస్ కు డబ్బులు ఇస్తుంది. ఐటీ కంపెనీస్ ఏం చేస్తారు? మనకు డబ్బులు ఇస్తారు. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ఐటీ కంపెనీ ఏం చేస్తుందంటే ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని తీసుకుని వెళ్ళి క్లయింట్ బిజినెస్ లో ఇన్స్టలేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తుంది. మధ్యలో మీడియేటర్ గా పనిచేస్తుంది. ఆ మీడియేటర్ దగ్గరనే మనం జాబ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మీరు పని చేసేదేమో టీసీఎస్ కంపెనీలోనే. ఈ టీసీఎస్ కంపెనీ క్లయింట్ ఎవరు అంటే ఓక్లే. మీ క్లయింట్ ఎవరు అంటే మీకు కూడా ఓక్లేనే. మీకు జీతం ఇచ్చేది ఎవరు? ఓక్లే కాదు, టీసీఎస్ కంపెనీ ఇస్తుంది. టీసీఎస్ కంపెనీకి డబ్బులు ఎవరు ఇస్తారు? ఓక్లే కంపెనీ ఇస్తుంది. ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మధ్యలో. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. మీరు చేస్తున్న వర్క్ లో కొంత ఎర్రర్స్ అనేది వస్తుంటాయమ్మా డేటాలో. మీరు చేసిన డేటాలో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ లో మనం చూసుకున్నట్లయితే 6 ఉన్నాయి చూడండి. మాస్టర్ డేటా ఎర్రర్స్. ఓకే, ఈ యొక్క ఎర్రర్స్ ని ఎవరు సాల్వ్ చేస్తారు అంటే మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ అనేది కంపెనీలో ఉంటుంది, ఎండిఎం. వాళ్ళు ఏవైనా వెండర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ కస్టమర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ జిఎల్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ ఏవైనా ఎర్రర్స్ వచ్చాయి అంటే వాటన్నిటిని వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. అదే కాన్ఫిగరేషన్స్ లో ఏమైనా ఎర్రర్స్ వస్తాయంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ కంప్లీట్ చేస్తాడు. అంటే కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కానీ కంపెనీ కోడ్ కానీ బిజినెస్ ఏరియాస్ కానీ ఓకే, ఇలాంటివి ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయంటే వాటిని ఎవరు సాల్వ్ చేస్తారు? కాన్ఫిగరేషన్ అనేది ఎర్రర్ చేస్తారంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ వీటిని సాల్వ్ చేస్తారు. వీటిని ఎవరు సాల్వ్ చేస్తారు? ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే, సో తర్వాత టెక్నికల్ ఎర్రర్స్. టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు అంటే అబాపర్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బగ్స్ ఆర్ విల్ బి అకర్డ్, సో వీ హ్యావ్ టు ఫార్వర్డ్ దిస్ టు ది అబాప్ టీమ్, దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్. ఇప్పుడు ఎస్ఏపిలో లేని ఫీచర్స్ ని అబాపర్ తో మాట్లాడుకొని అవి ఎస్ఏపిలో మనం ఎంటర్ చేయించుంటాం కొత్తగా. అప్పుడు ఆ వాటిలో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి అంటే అబాపర్ తోనే వాటిని క్లియర్ చేపిస్తాం. యూజర్ మిస్టేక్ ఎర్రర్స్. ద యూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్, సో వీ హ్యావ్ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్. ఎండ్ యూజర్స్ ఉంటారు మా. ఎండ్ యూజర్స్ డెబిట్ చేయాల్సిన క్రెడిట్ చేయాల్సిన డెబిట్ ఎంట్రీస్ పాస్ చేశారనుకోండి, అప్పుడు మనం దగ్గర ఉండి గైడ్ చేస్తాం ఎఫ్ఐ కన్సల్టెంట్, ఇలా ఇలా చేయాలి, అలా మిస్టేక్ వేయద్దు అనేసి. అది యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటాం. నెక్స్ట్, న్యూ రిక్వైర్మెంట్స్. న్యూ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? యాజ్ ఫర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు యాడ్ న్యూ డీటెయిల్స్. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ హ్యావ్ టు సాల్వ్ ది ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లయింట్ కి ఏవైనా కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని మనం ఆ రిక్వైర్మెంట్స్ ని క్లియర్ గా మనం ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆల్సో సాల్వ్డ్ బై ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఎక్సెల్ లో డేటా ఉంది, దాని నుంచి డేటాను యాజ్ ఇట్ ఈస్ గా ఎఫ్ఐసిఓలకి పంపించాలి. ఎఫ్ఐసిఓ దాంట్లోకి ఎంటర్ చేయించాలి. ఎలాంటి మిస్ మ్యాచెస్ రాకుండా డేటాను కరెక్ట్ గా మ్యాప్ అయ్యే విధంగా మనకి మధ్యలో కొన్ని మీడియేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఐడాక్ అని, ఎల్ఎస్ఎండబ్ల్యూ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాటి ద్వారా డేటాను మ్యాప్ చేస్తాం. వాటి ద్వారా డేటా అనేది మ్యాప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని మనం చెప్తాం. వీటిని మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని డిస్కస్ చేస్తాం. ఇది మా క్లయింట్స్, టైప్స్ ఆఫ్ క్లయింట్స్ డేటా, తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ రాయండి ఎనీవన్? నో డౌట్ సార్. యా, యశ్విత, లక్ష్మి, లైక్ వీర్రాజు, లస్య, ఎనీ డౌట్స్ మా? క్లియరా? అర్థమైందా? యా, సో యా, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి.
వీడియోని 1-2 సార్లు వినండి. కొత్త సబ్జెక్ట్, కొత్త కాన్సెప్ట్స్, టర్మినాలజీ, వొకాబులరీ, ఈ యొక్క వర్క్ ప్రాసెస్ అనేది కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ టైం వీటిని కంపల్సరీగా ఒకసారి వినాలి. బై హ్యాండ్‌తో టర్మినాలజీ కూడా రాయాలి. రాస్తేనే మనకు ఫ్యూచర్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మనం ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు తెలుస్తుంది. ఓకేనా? డన్ గైస్. బాయ్. Yeah, good evening all of you. హలో. మా వాయిస్ వినపడుతుందా? యా గైస్, మీకు వినపడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. వినిపిస్తుంది సార్. యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాస్ లో చేస్తున్నారా? కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశారమ్మా? క్లియరా? కాన్ఫిగరేషన్ చేశాం సార్. యా, వెరీ గుడ్. సో టుడే చూడండి, లైక్ మనకి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్స్ ఎందుకు మనం యూజ్ చేయాలి, కాస్ట్ సెంటర్స్ వల్ల యూజెస్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, సో స్మాల్ డెఫినేషన్ చూడండి. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. అనిపిస్తుంది సార్. ఓకే, చూడండి. సో కాస్ట్ సెంటర్ is the area of responsibility where costs are incurred. Cost center represents one of the small units of responsibility within an organization structure. In cost center accounting, operational expenses are captured by two separate master data objects such as cost centers, activity types and statistical key figures. Cost centers are maintained within a hierarchy, which is a representative of the implementing company internal reporting accountability structure. The hierarchy development is central to all cost accounting reporting within the controlling model. ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ అనేది కామన్ గా ఉంటాయి. అవి స్మాల్ యూనిట్స్ తో డిఫైన్ చేయబడి ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, సో వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ కాస్ట్ సెంటర్స్ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్రతి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ మ్యాండేటరీగా ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, ఏ విధంగా చెక్ చేయాలి రిపోర్ట్స్ అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా KS01, కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKE01, OKE01, డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ AB50, కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ S_ALR_870136111. చూడండి, కంపెనీస్ కాస్ట్ సెంటర్ హైరార్కీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ జరిగాయి. సేల్స్ డిపార్ట్మెంట్ లో మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కస్టమర్ సర్వీస్ జరిగాయి. వీటికి ఒక 4 డిజిట్స్ నెంబర్ తో మనం డిఫైన్ చేసుకోవాలి. వీటినే మనం డిఫైన్ చేసుకుని సెటప్ చేయాలి. ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ KS01. ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ ఏరియా మన ఓల్డ్ కంపెనీ ఉంది. సో మనది ఓల్డ్ వెళ్ళిపోయి ప్రజెంట్ మనది కావాలి అనుకుంటే ఒకసారి మనం FS బడ్జెట్ వెళ్ళి
అడ్మిన్ ఎక్స్పెన్స్ దగ్గర రెంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేశారంటే మనది వచ్చేస్తుంది కంట్రోలింగ్ ఏరియా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు మనది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి 4 డిజిట్ నెంబర్తో మనం సెటప్ చేసుకోవాలి. కలెక్షన్ ఎక్స్పెన్స్ 1001, 1002. వీటిని ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్స్ కన్నా ముందు ఈ ఎక్స్పెన్సెస్ ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, 1001. ఇక వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి 1/4/2024. ఇంకా 9 వరకు తీసుకోవచ్చు, లేదంటే నీకు 2025 తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 26 కావాలంటే 26 కూడా తీసుకోవచ్చు. మాస్టర్ డేటా క్రియేట్ కాస్ట్ సెంటర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నేమ్ వచ్చేసి ఏముంది ఇక్కడ మనకి కలెక్షన్ ఎక్స్పెన్సెస్. నేను ప్రీవియస్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తాయి, మీరు కొత్తగా చేయండి. రెస్పాన్సిబుల్ పర్సన్ మీకు నచ్చిన పేరు తీసుకోండి. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. కాస్ట్ సెంటర్ కేటగిరీ మీరు కాస్ట్ ఎలిమెంట్స్ ఇంతకుముందు తీసుకున్నారు కదా, అవి దానికి సంబంధించిన మోడల్స్ మీకు వస్తాయి. మనం చేసే అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా హైరార్స్ మీరు స్టార్టింగ్ లో తీసుకున్నారు కదా, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కరెన్సీ ఎంటర్. సో ప్రాఫిట్ సెంటర్ ప్రజెంట్ ఇప్పుడు నో నీడ్. కంట్రోల్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ లో డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ అని ఒక కాస్ట్ సెంటర్ ని క్రియేట్ చేశాం. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్స్ 1002. ఆఫీస్ ఎక్స్పెన్స్ ముందు ఏ పర్సన్ అయితే తీసుకున్నారో అదే పర్సన్ తీసుకోవద్దు. నెక్స్ట్ 2001. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ సార్ ఇప్పుడు FS00లో ఇట్లా జైల్స్ క్రియేట్ చేయలేదా సార్? అందులో ఆప్షన్స్ ఉండదా సార్? FS00లో ఈ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ చేయొచ్చా సార్? అట్లా చేయొచ్చు, అదేముంది చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు రియల్ టైంలో ఏముంటాయో వాటికి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. FS00లో ఇవి కూడా ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటాయి, మార్కెట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది, పోస్టేజ్ ఉంటుంది. ఏవి జరిగితే అవి చేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవే చేయాలి మిగతా చేయకూడదు అని లేదు. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ రియల్ టైంలో ఏముంటే అవి చేసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా మనం క్రియేషన్ చేసుకోవాలి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద కలెక్షన్ ఆఫీస్ చేసుకున్నాం, సేల్స్ కింద మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKE-ON. ఇప్పుడు మీరు ఏవైతే క్రియేషన్ చేసింటారో అవి ఈ ప్లేస్ లోకి వచ్చేసి ఉంటాయి. చూడండి ఆటోమేటిక్ వచ్చేసి ఇది గ్రూప్ క్రియేషన్ అని చూడండి, మన కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ వెళ్ళేసి లోయర్ లెవెల్
గ్రూప్ ఇది సెలెక్ట్ చేసుకో. ఓకే. సో అడ్మినిస్ట్రేషన్ కి నెంబర్ ఎంత ఉంది? 1000. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఇస్తున్నాను చూడండి. ఓకే. అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉందా? సేవ్ అయిపోయిందా? చూడండి. మనం చేసింది. ఇప్పుడు మళ్ళీ సేల్స్ కూడా చేయాలి కదా, దాన్నే క్లిక్ చేసి సేమ్ లెవెల్ క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్ 2000 తీసుకో. సేల్స్ సేవ్ చేయండి. ఓకే. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. చూడండి, 2 డిపార్ట్మెంట్, ఒకటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మరొకటి సేల్స్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఏ డిపార్ట్మెంట్ గా ఏవి వస్తాయో వాటిని ట్రాక్ చేయాలి. ట్రాక్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఏమి వచ్చున్నాయి? కలెక్షన్ ఆఫీస్. ఈ 2 క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయాలి. ఇలా తర్వాత మార్కెటింగ్. ఏ దాని కింద అవి ట్రాక్ చేసుకోవాలి. సో బాలు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, రవి వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్. సేవ్ చేయాలి. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. నెక్స్ట్. ఇప్పుడు FB50కి వెళ్దాం. సో ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్ PEN1. టుడే డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి తీసుకోండి. రెంట్ అకౌంట్, డెబిట్ 5000, కాస్ట్ సెంటర్స్ మనం చేసాం కదా, అవిడికి వచ్చిండు. మళ్ళీ డెబిట్ 5000, తర్వాత బ్యాంక్ క్రెడిట్ 10,000. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎర్రర్ ఏమొస్తుంది ఇక్కడ? An entry in field cost center is not permitted for account 400001. ఒకసారి ఓపెన్ చేయండి. ఎర్రర్ ఏంటి? F5394. ఓకే. ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇస్ నాట్ పర్మిటెడ్ అంట. ఏ దానికి? రెంట్ కి. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం FS00కి వెళ్ళాలి. FS00కి వెళ్ళాలి. క్లాస్ FS00. ఇది సెలెక్ట్ చేసుకొని చేంజ్ లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇది చేంజ్ చేయాలి. ఏమని? G004 కాస్ట్ అకౌంట్స్. దీన్ని సెటప్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. అన్నిటికీ చేయాలి ఇట్లాగే. నువ్వు ఏవేవి ట్రాన్సాక్షన్స్ మారుస్తున్నావో అన్నిటికీ చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు ఎంట్రీ పడిందా? సిమ్యులేట్ చూడండి, సేవ్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ అయిందా లేదా కాస్ట్ సెంటర్ వైజ్ గా అని చూసుకుంటే డాక్యుమెంట్ డిస్ప్లే. సో 2 డెబిట్ 40, మళ్ళీ 2 డెబిట్ 40, 50 క్రెడిట్. సో తర్వాత సార్ ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు రెంట్ అకౌంట్ 2 టైమ్స్ ఎందుకు తీసుకోవాలి సార్? డిఫరెన్స్ ఇప్పుడు మనం కాస్ట్ సెంటర్ వైజ్ గా డిఫరెన్స్ కనిపించాలి కదా. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో మనం 2 తీసుకున్నాం. అంటే ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకో, నీ చాయిస్. కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, కాస్ట్ సెంటర్ వైజ్ గా అంటే డిపార్ట్మెంట్ లో కాస్ట్ సెంటర్ వైజ్ గా నీకు డిఫరెన్స్ తెలియడం కోసం 2 తీసుకున్నాను. ఒకటే తీసుకోవచ్చు, 10,000 ప్రాబ్లం లేదు. చూస్ లేఅవుట్ వచ్చాయి ఇక్కడ. కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, కలెక్షన్, ఆఫీస్. మీకు ఒకటే కావాలంటే 10,000 ఒకటే తీసుకోవచ్చు, డిఫరెన్స్ కనుక్కోవడానికి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి పోస్ట్ చేసాం, సేల్స్ సంబంధించి కూడా పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు జిఎల్ లైన్ అంటే డిస్ప్లే టీ కోడ్ ఏంటి? ఎఫ్బి L1 అయినా L3 అయినా L5 అయినా L3N సార్. ఉమ్? L3N. ఓకే, టుడే పోస్ట్ చేస్తాం కదా. Yeah. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? మరొక ఎంట్రీ పాస్ న్యూ సెషన్స్ FB50. సాలరీస్ తీసుకున్నామా? శాలరీ అకౌంట్, మార్కెటింగ్ ఎక్స్పెన్స్, $20,000. సిమ్యులేట్, సేవ్, డాక్యుమెంట్ డిస్ప్లే, చూస్ లేఅవుట్ వచ్చిందా? సేల్స్ డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ వైజ్ గా ఇలా. సో దీన్ని మళ్ళీ మనం ఈ ప్లేస్ లో కూడా చూడొచ్చు. లిస్ట్, రిఫ్రెష్. సర్వీస్ మనం శాలరీస్ కదా, శాలరీ సెలెక్ట్ చేద్దాం. ఓకే, దీన్నే మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటాం. వీటి లాస్ట్ లో ఫైనల్ గా కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ లో చూడొచ్చు. చూడండి, రెంట్ పోస్ట్ చేసినాం 10,000, శాలరీ పోస్ట్ చేసినాం 20,000, 2 కలిపితే 30,000. డిపార్ట్మెంట్ చూడండి షో చేస్తుంది. సో ఏవి 2 దేనికి సంబంధించింది? కలెక్షన్ ఆఫీస్ వచ్చి రెంట్ కి సంబంధించి, మార్కెటింగ్ కస్టమర్ వచ్చి శాలరీకి సంబంధించి. ఇలా క్లియర్ గా చూపించేస్తుంది. యాక్చువల్, ప్లాన్, వేరియన్స్, కాస్ట్ సెంటర్స్. సో దీన్నే కాస్ట్ సెంటర్స్ అని మనం చెప్పుకుంటాం. SAP లో కాస్ట్ సెంటర్స్.
సింపుల్ గానే ఉంటాయమ్మా. అంత మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సినంత అయితే ఏమి ఉండవు. చాలా సింపుల్ గానే ఉంటుంది. చాలా డెడ్ ఈజీ గానే ఉంటుంది. ఓకే. సో దీన్ని కాస్ట్ సెంటర్స్ అంటారు. ఓకే. సో క్లియర్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కాస్ట్ సెంటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా?